సాదాసీదా బతుకులు. కానీ ఇలాంటి ఇంటి నుంచే ఒక ఆదివాసీలు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇక్కడ ఉన్న పేదరికం కావచ్చు, ఇక్కడ మనం చాలా మందిని చూస్తే కనుక వాళ్ళ మనుషులకు కల్మషం లేదు. వాళ్ళ మనుషులు ఏదో కార్పొరేట్ సంస్థలు కానీ ఏదో దోచుకోవాలన్న కనీసం ఇది కూడా లేదు. వాళ్ళైనా చాక్లెట్ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, కొన్ని 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినా కూడా సంతోషంగా తీసుకునే మనుషులు. కానీ ప్రభుత్వాలు మాత్రం వీళ్ళని టార్గెట్ చేస్తున్నాయి అనేది ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు గోపి తెలుగు వచ్చిన గోపి కూడా సేమ్ అదే విషయాన్ని చెప్తున్నాడు. కానీ హిడ్మాని టార్గెట్గా చూపిస్తూ ప్రభుత్వాలు మాత్రం తమ ప్రతిష్టను పెంచుకునే దిశగానే అమిత్ షా ప్రయాణిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హిడ్మా ఇంటి వద్ద ఉన్న మనము హిడ్మా ఇంటి వద్ద ఒక్కసారి లోపల పరిణామాలు చూద్దాం. ఎందుకంటే ఇదే ఇంటి నుంచి తన ఎదిగిన తీరు కావచ్చు, ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించిన వ్యవహారం కావచ్చు. 40 ఏళ్ల పాటు పార్టీలో ఎదురులేని వ్యక్తిగా గెరిల్లా ఆపరేషన్కి ఒక కేంద్ర బిందువుగా తను రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా ఏ పోలీస్ అయినా బలి కావాల్సిందే అన్న స్థితిలో మావోయిస్టు పార్టీని ఎక్కడో అంటే దాదాపుగా అంటే ఆకాశం శిఖరాన ఉంచిండనేది ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ అదే మావోయిస్టు పార్టీ హిడ్మా పోలీసులు ఎదుట నేల కొరిగిన తర్వాత అందపాతాలనికి దారి స్థితికి వచ్చింది. సో మనం ఇంటి వద్ద చూస్తే కనుక వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు ఎంతటి పేదరికం ఉంటుందనేది కూడా మనం చూడొచ్చు. మనం పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మన ఇంట్లో ఆ వస్తువులు లేవు, ఈ వస్తువులు అని చెప్పి ఎంతో గందరగోళానికి గురవుతుంటాం. కానీ వాళ్ళ ఇళ్లలో ఎటువంటి వస్తువులు ఉండయి, వాళ్ళు ఎక్కడ వేసినా అంటే మామూలుగా అన్నాలు వండుకున్న మిగతా పాత్రలు కావచ్చు అవన్నీ అక్కడ వేసి ఉంటారు. ఇంట్లో కూడా కోళ్ళు తిరుగుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే సాదాసీదా బతుకుల నుంచి ఖచ్చితంగా బతుకులు కానీ ఆదివాసీ గ్రామాలు, గిరిజన గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పి హిడ్మా లాంటి బార్సా దేవ లాంటి ఎంతోమంది వ్యక్తులు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కానీ అదే హిడ్మా వీళ్ళకి ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు కాలంలో ఆదర్శంగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హిడ్మా అనే పేరు ఖచ్చితంగా వీళ్ళను డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే హిడ్మా గురించి కొంచెం చెప్పండి, మీకున్న పరిచయ క్రమం కావచ్చు. మీరేమవుతారు, బావ అవుతారా? మాకి బావ అవుతాడు. మాకి ఇప్పుడు వచ్చి మాట్లాడింది లేదు. మాకి ఇప్పుడు ప్రజలు గురించి తిరుగుతున్నాడు, కానీ మా కోసం కాదు. అంటే పార్టీలకు పోయిన తర్వాత ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా కలిసిండా దళంతో పాటు? కలవట్లేదు నాన్న, అసలు కలవలేదు. అస్సలే కలవట్లేదు. ఒకసారి 6 సంవత్సరాలు అవుతుంది కలిసింది కటిపిల్లలు పోయినప్పుడు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు మంచిగా అనేస్తున్నదా, ఏమైనా మీరు మంచిగా బతుకుతున్నారా ఏంటా అదే అడిగిండు. అందరు ఇంటి కాడ మంచిగా ఉన్నారా లేరా? ఇంటికి అయితే రాలేదు. ఇంటికి రాలేదు. ఎక్కడ కలిసాడు? బయట కలిసిండు, అడవుల్లో కలిసాడు. బాగానే ఉన్నాడు అప్పుడు కలిసినప్పుడు? మీరు బాగానే ఉన్నాము. బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య రాజే తెలుసా మీకు? తెలుసు. ఎక్కడ ఉంటుంది రాజే? ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతమేనా? ఇక్కడ కూడా వచ్చేది. అది వచ్చేదా? అంటే మీ క్యాస్ట్ అయినా, మీ కులం? వాకులమే, ఎస్టీ. అంటే వాళ్ళిద్దరు పరిచయం పార్టీలు ఒకేసారి పోయారా లేకుంటే తదుపరి పరిచయం అయింది వాళ్ళకి? మరి నాకు కండ్లు దొరుకుతున్నానా? సో మొత్తానికైతే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఏమంటారు ఇక్కడికి వచ్చి? హిడ్మా ఎన్కౌంటర్ అయిన పోలీసులు ఇక్కడ వచ్చి చెప్పట్లేరు ఇంకా. ఇప్పుడు హిడ్మా చనిపోతే పోయింది కానీ మీకేంటి అంత ఆలోచన అని చెప్తారు ఎవరు. కానీ గవర్నర్ ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులుగా బార్సా దేవ ఎవరు? బార్సా దేవ ఇక్కడ కాదు, ఓయిపారా. తెలుసా నీకు బార్సా దేవ? తెలుసు. హిడ్మా తర్వాత ఇప్పుడు ఆయనే గెరిల్లా నడిపించే పార్టీ అధినేతగా ఉన్నాడు. నాకేం తెలుసు, అలాంటి సంగతి మాకు తెలియదు కదా. మేము వాళ్ళకి కలవము. మమ్మల్ని నక్సలైట్లో మీ కుటుంబం నుంచి ఎవరైనా చేరారా? మా కుటుంబం నుంచి ఇంకా ఇక్కడ నుంచి మడవల దగ్గర నుంచి ఎవరు చేరట్లేదు. కుటుంబం నుంచి? మా కుటుంబం, మా బిడ్డ ఉంది. నా బిడ్డ సొంత బిడ్డ ఉంది. పార్టీలకు ఎందుకు పోవాలి? హిడ్మా చనిపోయాడు కదా, ఎన్కౌంటర్ అయిన కాడ అది కూడా ఉంది. అదే దానికి జైలు పెట్టిండట, రాజమండ్రి జైలు పెట్టి ఉన్నారని. ఇంట్లో నుంచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి నేను ఈ పని చేయకుండా నీవు పిల్లలతోటి ఆడి ఇప్పుడు తినటానికి కుదరదు కదా, ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది, ఏది ఈ తినటానికి ఒక ముద్ద దొరుకుద్ది అని చెప్పి ఒక చెంప నేను కొట్టాను. దాని తర్వాత అది ఏటో మనకి తెలియకుండా ఉరికింది. నేను చుట్టాల దగ్గర పోయిందని నేను ఆలోచించుకున్నా. అట్లా అని నేను రేపు ఎల్లుడో ఉండి చూద్దేమో లేదు దళంకి పోయింది అన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయింది. హిడ్మా దళంలోనే ఉండేదా? హిడ్మా దళంలోనే ఉండేది. మామ కదా, మామయ్య అని. అదే 3 సంవత్సరాలు అయింది.
మరి బిడ్డను వెళ్ళి చూడవా? మరి రాజమండ్రి జైలుకి వెళ్తావా? ఏం చేయాలి నాన్న? ఇప్పుడు ఎక్కడ తెలియకుండా మేము ఇప్పుడు సుక్మా మాది జైలు అయినా ఏదైనా దంతవాడ సుక్మా. పోలీసులు ఏమైనా చూపించారా? అంటే నీ బిడ్డను చూపిస్తానని చెప్పి తీసుకెళ్తా అంటున్నారా? లేదు లేదు చెప్పట్లేరు. మేము కాసేపు ఉండి అప్పుడు కానీ వెళ్తే మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఉందా లేదా ఇప్పుడు సంపర్కం ఉంది. ఇప్పుడు సిలిండర్ అయిన వాళ్ళు ఉన్నారు సారు. సిలిండర్ ఉండేటోళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఏం కాదు నీ బిడ్డ ఉంది కానీ నువ్వంతా కంగారు పడకు, వస్తే వస్తావు కానీ ఇక్కడ కలిసి ఫోన్ చేసి రమ్మంటాడు. ఏ వయసులో ఇడ్మా వెళ్ళాడు పార్టీకి ఇక్కడ నుంచి? ఈ వయసు వెళ్ళాడు కానీ మాకు అంత తెలియదు. 17 అట్లా 17, 18. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని దానికి ఏం చెప్తారు కారణం? దానికి వాళ్ళు ఆడుకుంటాడనట్టు ఇప్పుడు దళం వచ్చి నేర్పిందిగా. ఇప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మనము ఇట్లా ఉద్యోగం చేస్తేనే మనకి మంచిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు అడవి మన భూములు అన్ని సామ్రాజ్యవాదులు సమ్మతవాదులు ఇలాంటి వాళ్ళు లాగి మనకంత భూమి ఇవ్వకుండా చేసుకుంటారని ఆలోచించి ఇది చెప్తే వాడు ఆలోచించి వెళ్ళిపోయాడు. మాకు కూడా ఏం చదువుకున్నాడు? వాళ్ళు ఇక్కడ చదివింది లేదు నాన్న. వాళ్ళు ఇక్కడ అన్నారకే ఆమెకే ఇప్పుడు మాత్రలు ఇక్కడ చదివి అక్కడే చదివాడు పార్టీలో. ఇక్కడ చదవట్లేదు. 5వ తరగతి చదువుకున్నాడు అంటారు. ఇక్కడ 5వ తరగతి లేదు. ఇక్కడ 5వ తరగతి లేదు, ఏం లేదు. ఇప్పుడు 2వ తరగతి ఏమో ఇక్కడ చదువుకుంది. ఇక్కడ చదివింది లేదు. మేమంతా మొత్తం ఒక్కసారి చదివిన వాళ్ళు మేమే. ఇప్పుడు మామూలుగా మీరంతా రోజువారీ కూలీ చేస్తే మీ పంటలు పండించుకుంటే ఎంత డబ్బు వస్తుంది మీకు? మాకి పంటలు పండిస్తే మాకు తినటానికి మేము అమ్మట్లేదు. అమ్మేది ఒక 2,000, 3,000 అంతే అంతే. ఇప్పుడు బండి తోటే దున్నేస్తాం కదా, బండికి ఒక 10, 12,000 పోతాయి. మాకేముండదు, మాకు లాభం రావట్లేదు. దానివల్లే మేము గరీబు. మాకు ఇప్పుడు పేద రైతు గోచిగుడ్డలు పెట్టుకొని ఈ భూములు సంపాదించారు మా తల్లిదండ్రి. ఇప్పుడు మేము ఇదొకటి అదొకటి చేసి పాయింట్లు చెడ్డలు ఈ నిక్కర్లు ఏంటి మేము పెట్టుకుంటున్నా గానీ. వాళ్ళకున్నావు గోపి? నేను కూడా వాళ్ళతోటి చదువుకున్నాను కానీ నేను 5వ చదువుకుంటున్నాను. నీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 40 నడుస్తుంది నాన్న. 40 నడుస్తుంది. సో మొత్తానికైతే ఎంత సీదా జీవితాలు అర్థం చేసుకోవచ్చు మనం. ఇడ్మా సొంత అన్న ఎన్నో అన్న మోయ ఎన్నో అన్న 3వ అన్న. ఎంతమంది వీళ్ళు? అక్క చెల్లెలు అన్నదమ్ములు? నలుగురు అన్నదమ్ములు. 4 అక్క చెల్లెండ్లు ఉన్నారా? వాళ్ళంతా ఉన్నారా? వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు 2 తమ్ముళ్ళు చనిపోయారు. ఈ మోయ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు ఇడమ ఉండేడుగా, ఇడమ చనిపోయాడు. 3 మొత్తం అయ్యారు. ఈడొక్కడు. ఈడొక్కడు. అక్క చెల్లెళ్ళు 4 ఉన్నారు.